పృథ్వీరాజ్ ఈరోజు లాగ్ వచ్చేసి హార్స్లీ హిల్స్ అండి, మదనపల్లి దగ్గర ఉంది కదా. ఇక్కడికి ఎవరన్నా వచ్చేటప్పుడు ముందుగానే చెప్తున్నా, ఒక బ్లాంకెట్, ఒక స్వెటరు మంచు పెట్టుకొచ్చుకోండి. ఏముందిలే అనుకున్నారంటే కొందరికి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ స్నో అయితే హెవీగా ఉంది. మనలాంటి ఐరన్ బాడీ మనలాంటి వాళ్ళకి అయితే ఏం కాదు. సో నేనైతే సింపుల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాను కాబట్టి నాకైతే ఏ అంతగా అనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ ఆర్చ్. ఇలా స్ట్రైట్కి వెళ్తే మీకు సైడ్లో ఇంకొక ఆర్చ్ అయితే వస్తుంది. అక్కడి నుంచి అయితే ఆర్చ్ కంచి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదే ఇంకొక ఆర్చ్. ఇక్కడి నుంచి అయితే 8 కిలోమీటర్స్ హార్స్లీస్. మదనపల్లి దగ్గరలో ఉంది. ఇది వచ్చి మదనపల్లి నుంచి ఇక్కడికి వచ్చి 27 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇది మొత్తం టోటల్ ఘాట్ రోడ్డు, తిరుమల కన్నా హెవీగా ఉంటుంది ఘాట్ రోడ్డు. ఇది మరి ఇంకో డేంజర్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ 1 వే ఉంది. ఎవరన్నా డ్రైవ్ చేయాలంటే కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఇది వచ్చి ఒక వ్యూ పాయింట్. నేను ఈ ప్లేస్ అయితే మిస్ అయిపోయి నాకు టైం లేక మాకు తెలిసిన వాళ్ళు అయితే చూశారు. సో ఇంకా నాకు పంపించారు, యూజ్ అవుతాయేమో అని. కనేసి ఇక్కడ వింటరు సీజన్లో అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే డిసెంబర్లోనే బెస్ట్, అంటే డిసెంబర్ జనవరి హెవీ అయితే. సో ఇంక మేమైతే మా రూమ్ కీస్ అయితే తీసేసుకున్నాము. అతను పార్క్లోంచి అయితే వెళ్ళిపోండి, 1/2 కిలోమీటరు దగ్గరే అని ఒక రూమ్ బాయ్ నెంబర్ అన్ని ఇచ్చారు. సో ఇదంతా ఏంది పొగ అనుకుంటున్నారు, పొగ అయితే కాదు. చూసారు కదా మంచు హెవీగా పడుతుంది మంచు. అసలు ఏమి లైట్స్ లేవు, ఏమీ లేవు. మీకేం కనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లా. ఇక్కడైతే టార్చ్ చేసుకొని వెళ్తున్నా కూడా మాకైతే ఏమీ కనిపించలేదు. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఒక నెంబర్ కాల్ చేసాం. సో ఇక్కడికి అయితే రమ్మన్నాడు అన్న. చూసారా స్టెప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అమ్మ ఫుల్గా హెవీగా ఉంది స్నో అయితే. సో ఇదే ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది అంతేను. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ మా లక్కీ ఏంటంటే మాకు ఆపోజిట్ రూమ్సే 102 అండ్ 103 ఇచ్చేసారు. ఒకదానికైతే బాల్కనీ ఇచ్చారు, ఇంకో దానికి లేదు వాళ్ళు. సో ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాల్కనీ లేని రూమ్ ఇది ఎలా ఉందో. అమ్మో గట్టిగానే ఉన్నాయి డోర్స్ కూడా. లాగడము ఓకే వచ్చేసి డోర్స్ అయితే. చూసారు కదా ఇదే ఫ్రెండ్స్, ఒక బెడ్ ఉంది. 2-3 నెంబర్స్ ఈజీగా సరిపోతుంది బెడ్ అయితే. ఇదే చిన్న రూమే, వ్యూ కటన్స్ చైర్స్. ఇంకొక రూమ్లో అయితే బాల్కనీ వచ్చింది, వ్యూ బాగుంటుంది. సో ఇంకా ఏముంది ఈ రూమ్లో చూద్దాము. ఏ రూమ్ అయింది నాకు తెలిసి ఇది వాష్రూమ్ ఉంటుంది. ఓకే బాగుంది. మా గీజర్ ఉంది హాట్ వాటర్ కోసం. సో ఇంకేమైనా లైట్స్ ఉన్నాయో ట్రై చేద్దాం మనం. ఇక్కడ లైట్స్ అయితే ఏం లేవు, ఈ లైట్స్ అనేవి ఉన్నాయి. పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. విండోస్ ఓపెన్ చేసి చూద్దాం బయట ఎట్టుందో. వామ్మో ఏంది డోర్స్ అస్సలు ఓపెన్ కావట్లేదు. ఓ ఇటు ఓపెన్ అయింది. నెట్ చిన్నగుంది. ఆ నెట్లో పెట్టినా కూడా స్నోనే, ఎట్టు చూసినా స్నో. బయట మాత్రం సూపర్గా ఉంది స్నోఫాల్ మొత్తం. నేను మీకైతే మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిపోయింది. నేను రూమ్లోకి వచ్చేలేకే మార్నింగ్ నేను జర్నీ చేశాను కాబట్టి అలసిపోయా. నా వల్ల అయితే కాదు. మీకు మార్నింగ్ వ్యూ అదంతా రేపు చూపిస్తాను. మొత్తం లాక్డౌన్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. సో కాసేపు అలా టైం పాస్ చేసేసి అక్కడక్కడే తిరిగేసాము. మీకైతే చూపించలేదు, నైట్ టైంలో ఏం కనిపించలేదని. సో ఆ చీకట్లు నడుచుకుంటూ వస్తే ఒక హోటల్ అయితే కనిపించిందమ్మా. చాలే అనుకున్న, ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి అనుకున్నా. ఒకసారి కాస్ట్ కూడా దిమ్మ తిరిగింది. సో ఇంకా ఓన్లీ వెజ్ అయితే అమ్మన్నారు. ఆ వెజ్లేమో అన్నీ రాస్తున్నారు. అడిగితే లాస్ట్కి పన్నీర్ మసాలా ఓన్లీ దాల్ అన్నారు. సరే ఏదో ఒకటి అని తీసుకున్నాను. మేము తిన్న వాటిలో దీనంత దరిద్రాన్ని ఎప్పుడైతే తినలేదు. అప్పటికప్పుడు చేసిచ్చారు కానీ వర్స్ట్గా ఉన్నాయి ఐటమ్స్, టేస్ట్ బాగాలేదు. సో ఇంకా మార్నింగ్ అయితే నేను లేచేసి అలా బయటకు వచ్చేసాను. టైం వచ్చి 6:28 అవుతుంది. వ్యూ మాత్రం స్నో బాగానే ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. చూసారు కదా నైట్ మీకు నేను చెప్పాను కదా మా రూమ్ బయట అంతా చూపిస్తానని. ఇది బి బ్లాక్ ఫ్రెండ్స్. మేము బుక్ చేసుకుంది హరిత రిసార్ట్స్లో. ఇక్కడ ఏపీ టూరిజం ఇది. సో ఇదే ఫ్రెండ్స్ ఎంట్రెన్స్. అది స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనం చూసి చాలా దూరం అయినది. అది తీసుకొని వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే ఇటు వచ్చేస్తారు, లేదా వెహికల్స్ పార్క్ చేసుకొని కూడా ఇటు రావచ్చు. సో మీరు రాగానే స్టార్టింగ్ చూసారు కదా, ఇదేదో ఇది బై వాక్ కూడా కొండలాగే ఉంది. రిసార్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, పర్లేదు. రూమ్ కొంచెం బెటరే. సో ఇలా చూసారు కదా, మనం ఇక్కడ రైట్ సైడ్లోనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి చూసారా. కానీ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్లో అయితే ఉంది. మరి ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది నాకైతే తెలీదు. సో ఇంకా అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేసాం. లెఫ్ట్ స్ట్రైట్ రైట్ క్రాస్ 3 రోడ్స్ అయితే ఉంటాయి కదా మీకు. ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా వచ్చేసే మా రిసార్ట్, మా రూమ్. ఈ మార్నింగ్ కూడా బైక్స్ ఎక్కువ తిరుగుతూనే ఉన్నాయి నైట్ అంతా.
బ్యాచులర్స్ ఫుల్గా వచ్చేస్తున్నారు, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి. కొంచెం ముందుకు రాగానే చూడండి, మళ్ళీ స్నో అయితే హెవీగా ఉంది, అన్నిటిని స్నో వచ్చేస్తుంది. నిజంగా ఇది మినీ ఊటీ అంటారు ఫ్రెండ్స్, చాలా మంది అయితే మన ఆంధ్ర ఊటీ అంటుంటారు దీన్ని. అది ఏమున్నా కూడా కనిపించలేదు. సో ఇక్కడైతే మాకు పార్క్ బాగానే ఉంది, లోపల మొత్తం తిరగలేదు, ఎందుకంటే మాకైతే టైం లేదంతా. మేము మళ్ళీ 7:30కి అట్లా వెళ్ళిపోవాలి, ఫంక్షన్ ఉందనేసి ఊరికే నైట్ స్టేజెస్ వచ్చేసాం. చూసారు కదా, ఇప్పుడు నేను చూపించేది ఒక వ్యూ పాయింట్. సో ఇక్కడ మార్నింగ్ చాలామంది రూమ్స్ చిక్కకపోతే ఇక్కడే స్టే చేశారంట నైట్ అంతా. వ్యూ మాత్రం సూపర్గా ఉంది. సో నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ముందుకు వెళ్ళి చూసారా, మార్నింగ్ టైం 7కి చూసారా ఎలా ఉందో ఇక్కడంతా. సో సన్ రైజ్ బాగా వస్తుందంటే ఇక్కడ ముందు సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు 6:30 నుంచి. కానీ సన్ బ్రో మాత్రం ఇంకా లేవలేదు. సో వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తున్నారు, నాకైతే వెయిట్ చేసాను టైం లేదు, నేను వెళ్ళిపోవాలి. సో అలా అందరి కోసం ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు, బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మనకు టైం లేదు కాబట్టి మనం గబాన్ వెళ్ళిపోవాలి. ఇంకొకసారి కానీ ఇటు సైడ్ వస్తే మీకు ఈ సన్ రైజ్ చూపిస్తాను. వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. హార్స్లీ హిల్స్ ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే 1 డే ట్రిప్ ఫ్రెండ్స్, ఇది బడ్జెట్లో కూడా అయిపోతుంది, మీరు ఏం కష్టపడవలేదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు స్నోఫాల్. కానీ పోతే మాత్రం దీనికి వింటర్ సీజన్లోనే వెళ్ళండి, ఎప్పుడంటే అప్పుడు వెళ్తే సమ్మర్లో మీకు అంత ఎంజాయ్మెంట్ ఉండదంటే ఇక్కడ వింటర్ అయితే బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బ్యాక్ అయిపోతున్నాం. నేను మీకు ఘాట్ రోడ్ నేను అంతగా చూపలేదు కదా, ఇప్పుడు చూపిస్తారా అండి. ఘాట్ రోడ్లో వస్తుంటే 1 వే ఇది. ఇంత మార్నింగ్ కూడా చాలా మంది బైక్స్ కార్స్ వేసుకొని ఫ్యామిలీస్ బ్యాచులర్స్ అందరూ వచ్చేస్తున్నారు. 7:50 or 8 అయింది టైము. సో ఈ టైంకి అందరూ వచ్చేస్తున్నారు. చూస్తే ఇక్కడ ఫీల్ ఎట్టొస్తున్నాయి, తిరుమల కొండ ఎక్కినట్టు వస్తుంది ఫీల్. ఇంకా అలా ఇటు నాటింగ్ మీ సైడ్ కూడా కనిపిస్తాయి, వ్యూస్ పాయింట్ బాగా వస్తాయి ఘాట్ రోడ్లో. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మీరు నాలా నైట్ అయితే వెళ్ళవాకండి, మేము అసలు మార్నింగ్ వెళ్ళాల్సింది పోయలేకే 7 అట్ అయిపోయింది. సో ఇంక మేము నైట్ స్టే చేసేసి మార్నింగ్ వచ్చేసి ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేసి మేమైతే బ్యాక్ అయిపోయాము. ఇంకా ఇదే లాస్ట్ ఘాటు, సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వ్యూ. హార్స్లీ హిల్స్ అయితే బాగుంది, కానీ నేను అక్కడ ఏం చూడలేకపోయాను. ఎప్పుడన్నా ఈసారి వీలుంటే డే టైంలో చూసి మీకు ఇంకో లాక్ చేసి మొత్తం ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. పైన టెంపుల్స్ ఉన్నాయి, వ్యూ పాయింట్, సూసైడ్ పాయింట్ అనే రకరకాల ప్లేసెస్ ఉన్నాయి, మీకు తప్పకుండా అన్నీ చూపిస్తాను నేను. కానీ ఇంకోసారి కానీ వస్తే ఎవరైనా వచ్చేవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే బ్లాంకెట్స్ స్వెటర్స్ అయితే తెచ్చుకోండి. స్నో సూపర్గా ఉంటుంది ఇక్కడ, కొందరు తట్టుకోలేరు. చూసారు కొండలు, ఆ కొండపై నుంచి ఇప్పుడు మనం వచ్చింది. అది ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే హార్స్లీ హిల్స్ అయిపోయింది. మీరు కానీ ఫస్ట్